మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణం శ్రీరామ్ నగర్లో ఈ నెల 19వ తేదీ రాత్రి కార్మికుడు మొంజులారాం లస్కర్ అనుమానాస్పదంగా మృతిపై డీఎస్పీ నాగరాజు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ మృతుడు మాహి ఫ్యాషన్స్ లో మగ్గం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని, రోజు అలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయిన మొంజలారాం ఉదయం మేల్కొనకపోవడంతో యాజమానులు పోలీసులకు సమాచారం అందించారని, ఈ ఘటనపై అతని స్నేహితుడు సద్దాం హుస్సేన్ లస్కర్ కొమరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుడి శరీరంపై కుడి చేతి మోచేయి వద్ద స్వల్ప గీతలు గుర్తించామని, అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించామని, పోస్టుమార్టంలో అంతర్గత గాయాలు లేవని వైద్యులు తెలిపారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు పంచనామా మృతదేహం పోస్టుమార్టం రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని, మరింత లోతుగా విచారించినందుకు మృతుడి అవయవాలను వైద్యశాలలో భద్రపరిచామని, మద్యం సేవించడం వల్ల డీహైడ్రేషన్ లేదా గుండెపోటుతో మృతి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా వైద్యులు అభిప్రాయపడ్డారు. అయితే పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణం నిర్ధారణ అవుతుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతం నుండి జీవనోపాధి నిమిత్తము ఖమ్మం పట్టణంలో కొంతమంది బెంగాల్ నుండి వచ్చిన కార్మికులు ఈ మహిళల దుస్తులకు సంబంధించిన నగిషి వర్క్లు అంటే బొటిక్ అనేవి ఇప్పుడు బాగా ఫ్యాషన్ నడుస్తా ఉన్న క్రమంలో వాళ్ళు బెంగాల్ వాళ్ళు మంచి ఫేమస్ గా దానికి ప్రఖ్యాతి చెందుతున్నారు. ఆ క్రమంలో గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేసుకుంటూ ఈ మధ్య కాలంలో మొన్న 1వ తేదీన కొమరోల్లోని మహి ఫ్యాషన్స్ లో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడన్న విషయాన్ని కూలంకషంగా దర్యాప్తు చేసి దానిపైన తుది నివేదికని, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న అనుమానాలు తీర్చడానికి పోలీస్ శాఖను, రెవెన్యూ శాఖ సిద్ధంగా తెలియజేస్తారు. నమస్కారం అండి. పశ్చిమ బెంగాల్ చెందిన లస్కర్ అనే ఒక వ్యక్తి కొమరోలు ఏరియాలో మహి ఫ్యాషన్స్ దాంట్లో 1వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి ఖమ్మంలో పనిచేస్తున్నాడు. అతను తెలిసిన వ్యక్తి ద్వారా అక్కడికి వచ్చి ఈ జాకెట్లకు కానీ కొంత నెగిషి వర్క్ అతను ఎక్స్పర్ట్. అక్కడ మహి ఫ్యాషన్స్ లో అతను పనిచేస్తూ ఉండేది, అక్కడే రెసిడెన్స్ లో ఉండేది. ఈ క్రమంలో అతను 20వ తారీఖు అతను ఎక్కడైతే జాగాలో ఉన్నాడో అక్కడే అతను చనిపోయి ఉండటం జరిగింది. సో 20వ తారీఖు వీళ్ళు వెళ్ళి చూసేసరికి అతను మరణించున్నాడు. సో ఆ సమాచారాన్ని కొమరోలు పోలీస్ స్టేషన్ కి తెలియజేయడం జరిగింది. సో అది మరణాన్ని కొంచెం 174 అంటే అన్యాచురల్ డెత్ కింద మనం కేసు నమోదు చేశాం. అంటే కొమరోలు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. నమోదు చేసి 6/26 అండర్ సెక్షన్ 194 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సో ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాని మీద శవ పంచనామా కూడా చేయడం జరిగింది. శవ పంచనామాలో డిస్కషన్ లో కూడా ఇది హార్ట్ అటాక్ వల్ల కానీ, లేదా ఏదన్నా డిహైడ్రేషన్ కానీ, లేదా ఇంకేదన్నా ఆత్మహత్య రూపంలో కానీ, లేదా ఇంకేదన్నా అడ్మినిస్ట్రేషన్ ఎవరన్నా విష ప్రయోగం చేసి ఉండొచ్చు కానీ, లేదా ఇంకేదన్నా కారణం వల్ల, ఎనీ కారణాలైనా ఏ కారణం వల్ల మరణించాడనే విషయాన్ని మీద పంచనామా చేసి, సో మళ్ళా అది పరిపూర్ణంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం కోసం అతనికి సంబంధించిన గుండె, అతనికి సంబంధించిన ఇంటర్నల్ భాగాలు ఉంటారు, లివర్ కానీ, తర్వాత విసరా అంటారు, అంటే పేగులు, అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి, సో ఇవన్నిటిని కూడా మనం ప్రిజర్వ్ చేసిన తర్వాత కూడా ఇవి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరుగుతుంది మంగళగిరికి. అక్కడ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను ఏ విధంగా చనిపోయాడు అనేది పరిపూర్ణంగా మనకి ఆన్సర్ వస్తుంది. దాన్ని బట్టి ఎవరైతే డాక్టర్ పోస్ట్ మార్టం చేశారో అవి అపరెంట్ గా ఉండే కారణాలు ప్లస్ ఈ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కారణాలన్నీ చూసిన తర్వాత మనకి సరైన మరణ కారణం ఏంది, ఎందువల్ల చనిపోయాడు అనేది వస్తుంది. కేసు దర్యాప్తులో ఉంది. ఈ మధ్యలో అతని మరణం అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి పశ్చిమ బెంగాల్ వాళ్ళది. సో పశ్చిమ బెంగాల్లో వాళ్ళు ఏదో కొంత అనుమానం వాళ్ళు తెలియజేస్తున్నారని మనకు తెలియడం జరిగింది. మనం అన్ని కూడా ఇక్కడకున్న సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మనం అన్ని పంపడం జరిగింది. ఇది ఇక్కడ ఎఫ్ఐఆర్ కానీ, పంచనామా కానీ, ఆ స్టేట్మెంట్స్ కానీ, మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, మళ్ళీ డాక్టర్తో కూడా మాట్లాడించడం జరిగింది అక్కడ. సో ఈవెందో ఇంకా వాళ్ళు అనుమానం వ్యక్తపరుస్తున్నారు కాబట్టి, ఎవరైనా ఇట్లాంటి అనుమానం ఈ కేసులో ఇక్కడ మేము చేసే దర్యాప్తు మీద వస్తే వాళ్ళు వచ్చి అనుమానాన్ని వ్యక్తపరిచినా కానీ ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తానికి సుముఖంగా ఉన్నాము, ఓపెన్ గా ఉన్నాము. మేమేమి దీంట్లో దాచింది ఏమీ లేదు. ఎఫ్ఐఆర్ కట్టాము, పంచనామా చేసాము, పోస్ట్ మార్టం పంపించాము, విసరా ప్రిజర్వ్ చేసాము, ఈవెన్ హార్ట్ ప్రిజర్వ్ చేసాము, లివర్ ప్రిజర్వ్ చేసాము, ఎవ్రీథింగ్ అన్ని కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాం. కాబట్టి చాలా ఓపెన్ గా చేస్తున్నాం, చాలా స్వేచ్ఛగా చేస్తున్నాం. దీంట్లో మరిన్ని అనుమానాలు ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చేస్తే, మీరు ఏదన్నా కొత్త విషయాలు మాకు దర్యాప్తులో జోడిస్తే
ఆ విషయాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఆ దర్యాప్తు సాగిస్తామని, దీంట్లో ఎలాంటి అనుమానాలకి తావివ్వకుండా ఒక స్వచ్ఛంగా చేస్తున్నాం, ఓపెన్ గా చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఆర్డీఓ గారితో కలిసి తెలియజేయాలి. థ్యాంక్ యూ. నేను అదే చెప్తున్నాను, ప్రొఫెషనల్ లో భాగంగా ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, నేను కాదని అటెండ్ డినై చేయట్లేదు. వాటిని గొడవ జరిగిందా లేదా సంథింగ్ అనే దాని గురించి మాకేం సమాచారం ఏం లేదు. అలాంటి విషయాలు ఏదైనా ఉంటే, అలాంటి ఇక్కడ జరిగిందంట కదా, సంథింగ్ ఏదో జరిగిందంట కదా, అదంట కదా, ఇదంట కదా అనే అనుమానాలు మీ దగ్గర పెట్టుకుంటే కంటే మాకు చెప్తే పోలీస్ ఇన్కార్పొరేట్ చేసుకుని దర్యాప్తులో వాటిని కూడా మేము కొంచెం చూసి పంపిస్తాము. జనరల్ గా ఓనరును వర్కర్ ఉండే రిలేషన్షిప్ లో చిన్న చిన్న స్ట్రెయిన్స్ వస్తాయి. దానికి ఇప్పుడు ఏదన్నా వాళ్ళే చేసి ఉంటారు, వీళ్ళే చేసి ఉంటారంటే దానికి అపరెంట్ గా ఇప్పుడు ప్రాథమికంగా నేను చెప్తున్నా, ఒంటి పైన శరీరం పైన చనిపోయేంత గాయాలు లేవు. ఇది ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లకు తెలిసిపోద్ది. ఇంటర్నల్ గా ఏమన్నా లోపల గాయాలు ఉన్నాయనే విషయం మీద మాకు తెలియని విషయాలు మేము ఆల్రెడీ హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టం చేయించాం కాబట్టి అది డాక్టర్లకు తెలుస్తుంది. ఇంకా డాక్టర్లకు కూడా తెలియని విషయాలు ఏదైనా ఉంటే అక్కడి నుంచి కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పోతున్నాయి. దీంట్లో అంతా కూడా ఓపెన్ గా ఉండేటప్పుడు ఇలాంటి అనుమానాలు పెట్టుకున్నా కానీ మీరు తెలియజేస్తే ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.